హాయ్ హలో అండి, నేను మీ రమేష్ బాబు, లక్ష్మి టెక్నాలజీస్ నుండి. ఇంతకుముందు రీల్స్లో చెప్పినట్టుగానే ఈ డెల్ ఇన్స్పిరాన్ 5630 ల్యాప్టాప్ని అన్బాక్సింగ్, అంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు జస్ట్ సీల్ ఓపెన్ చేశారు. దీన్ని ఓపెన్ చేసి మీకు దీంట్లో ఉన్న కంటెంట్ అంతా చూపెడతాను. యాక్చువల్గా ఇది వచ్చేసి డెల్ ఇన్స్పిరాన్ 5630 అనే మోడల్ నెంబర్ అండి. ఇది కోర్ i5 13th జనరేషన్ పీ ప్రాసెసర్తో ఉంది. 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్, విండోస్ 11 ఒరిజినల్ అండ్ MS ఆఫీస్ ఒరిజినల్ వస్తుంది. దీంతోపాటు క్యారీ బ్యాగ్ కూడా దీంతో ఫ్రీగానే ఇస్తున్నాం కస్టమర్కి. సో తను కస్టమర్ వల్ల తమ్ముడు, సో ఈయనతో ఇది ఓపెన్ చేపిస్తున్నాం. ఓపెన్ చేసి జస్ట్ ఫుల్ జాసిమ్స్. సో ఈ ల్యాప్టాప్ బాక్స్ ఓపెన్ చేస్తే మనకు ఒక ల్యాప్టాప్ అండ్ ఒక బాక్స్ లాగా వచ్చింది. సో దీంట్లో మనకి మంచి ప్యాకింగ్ కవర్లో దేర్ ఇస్ ఏ ల్యాప్టాప్. సో ఇది ల్యాప్టాప్ అండి. లడ్డు పట్టుకో, దిస్ ఇస్ ద ల్యాప్టాప్. లడ్డు ఓపెన్ చేయవచ్చు. 1 2 3. సో ఇది ల్యాప్టాప్ అండి. యాపిల్ మ్యాక్బుక్ మీకు ఐడియా ఉంది కదా, సేమ్ ఇదే కాపీ, సేమ్ టు సేమ్ దానిలాగానే ఇది ఉంది. ఫ్రంట్ గ్రిల్, స్పీకర్ గ్రిల్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వస్తుంది. కీబోర్డ్ ఉంది, బ్యాక్లిట్ కీబోర్డ్ విత్ టచ్ ప్యాడ్ కూడా, బిగ్ టచ్ ప్యాడ్. 15.6 ఫుల్ HD IPS స్క్రీన్ అండి. ఈ స్క్రీన్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది 120 హెడ్జెస్. మామూలుగా అన్ని ల్యాప్టాప్ 60 వస్తే ఇది 120 హెడ్జెస్ వస్తుంది. సో ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఇది మెటల్ బాడీ అండి, కింద పైన అంతా మెటల్ బాడీతో వచ్చింది. సో నేను అన్నాను కదా దీన్ని ఎందుకు ప్రత్యేకంగా తీసుకున్నామంటే, ఇది మెటల్ బాడీతో ఉంది, క్వాలిటీ బాగుంది. దీని ఇంజెస్ కూడా చాలా బాగున్నాయి, ఓపెన్ క్లోజ్లో తెలిసిపోయింది. 5000 సిరీస్కి మెటల్ బాడీ ప్లస్ ఇంజెస్ కూడా మంచి క్వాలిటీగా ఉంది. ఇది కంప్లీట్ 16 ఇంచెస్ ల్యాప్టాప్ అండి, 15.6 కాదు, 16 ఇంచెస్ ల్యాప్టాప్. 15.6 లాగా ఉండదు, బాగుంటుంది. ఫ్రంట్ గ్రిల్స్ చూశారు, దీని కాన్ఫిగరేషన్ అంతా మీకు అర్థమైంది. దీంట్లో రైట్ సైడ్ వచ్చేసి మీకు కార్డ్ రీడర్ ఉంది, ఒక USB పోర్ట్ ఉంది, తర్వాత హెడ్ ఫోన్ జాక్ ఉంది. USB కూడా ఇది థండర్బోల్ట్ 4.0 స్పీడ్తోనే వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీకు ఛార్జింగ్ పిన్ ఉందండి, అంటే మినీ పిన్ అండి, ఇది మినీ DC పిన్ జాక్ అంటాము. తర్వాత ఒక HDMI పోర్ట్ ఉంది, ఇది కూడా అప్ టు 4K 8K రెజల్యూషన్ దాకా కూడా అవుట్పుట్ రిలీజ్ చేస్తుంది. తర్వాత దీంట్లో ఒకటి USB పోర్ట్ ఉంది, ఇది USB 3.0 విత్ థండర్బోల్ట్ 4.0 అండి, హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్కి పనిచేస్తుంది. అండ్ Type C పోర్ట్ ఉంది, దీని ద్వారా మీరు ఫోన్స్ కూడా షట్ డౌన్లో కూడా మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సిస్టమ్ షట్ డౌన్ ఉంటుంది, యాజ్ ఏ పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. సో దీని నుండి కూడా మీరు డేటా ట్రాన్స్ఫర్ కానివ్వండి, దేనికైనా వాడుకోవచ్చు. డేటా ట్రాన్స్ఫర్ ఏదైనా కాంపోనెంట్ ఏదైనా యాడ్ చేసుకొని వాడుకోవాలన్నా కూడా మీరు వాడుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఆన్ చేసి దీన్ని మొత్తం కాన్ఫిగర్ చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. సో ఇది అండి దీని పూర్తి డీటెయిల్స్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, సిల్వర్ కలర్లో వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇంకా దీంట్లో వచ్చే కంటెంట్ చూద్దాం. సో ల్యాప్టాప్ ఒకటి వచ్చింది, తర్వాత ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకటి వచ్చింది ఇన్స్పిరాన్కి సంబంధించింది. అండ్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్ ఇన్ఫర్మేషన్స్ వచ్చింది, రెగ్యులర్ ఇన్ఫర్మేషన్. అండ్ దీంట్లో వచ్చేసి మీకు చార్జర్ అండ్ ఒక పవర్ కేబుల్ వచ్చింది. దిస్ ఇస్ ద పవర్ కేబుల్ అండి, ఇది చార్జర్ అండి. ఇది 65 వాట్ స్మాల్ పిన్ అడాప్టర్ అంటాము. స్మాల్ పిన్ అడాప్టర్ వచ్చింది, ఒక చార్జర్ వచ్చింది, అంతేనండి. అది ఊరికి వస్తుంది. సో దీస్ ఆర్ ద కంటెంట్స్ దీంట్లో ఉన్నాయి. మీకు ఇది ఇన్స్టాలేషన్ చేసి ఒకసారి దీని స్పీడ్నెస్, దీని ఎంత స్పీడ్ వచ్చింది, ప్రాసెసర్ స్పీడ్ ఎంత, L2 క్యాష్ ఎంత వచ్చింది, ఏంటి అనేది అది మళ్ళీ అంతా అన్బాక్సింగ్ చేసిన తర్వాత దాని కంటెంట్స్ అన్నీ చూసాము. ఓకే, సో దీని ప్రాసెసర్ కాన్ఫిగరేషన్ వచ్చేసి కోర్ i5 13th జనరేషన్ పీ ప్రాసెసర్. ఇది 1.6 GHz నుండి 4.60 GHz వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే టర్బో బూస్టర్ టెక్నాలజీ. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు ఇది దాని పర్ఫార్మెన్స్ని పెంచుకుంటూ, దాని స్పీడ్నెస్ని పెంచుకుంటూ ఆటోమేటిక్గా మీకు స్పీడ్ అందిస్తుంది. దీంట్లో మళ్ళీ L1, L2, L3 క్యాషీ మెమొరీ. దీనివల్ల ఏంటంటే మల్టిపుల్ అప్లికేషన్స్ ఓపెన్ చేయడానికి యూజ్ అవుద్ది. ఇది వచ్చేసి L1 వచ్చేసి 1 MB ఉందండి, L2 వచ్చేసి 9 MB ఉంది, L3 వచ్చేసి 12 MB క్యాష్ మెమరీ ఉంది. దీనివల్ల సిస్టమ్ పర్ఫార్మెన్స్ మల్టిపుల్ టాస్క్స్కి చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. తర్వాత దీని వైఫై వచ్చేసి మీకు వైఫై 6తోని ఇది వచ్చింది, అంటే 160 MHz. బిట్వీన్ ద రూటర్ అండ్ ద ల్యాప్టాప్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ చాలా హైగా వస్తుంది, దానివల్ల మీకు స్పీడ్ ఎక్కువ వస్తుంది. తర్వాత దీంట్లో వచ్చిన NVMe వచ్చేసి మీకు
4th జనరేషన్ NVMe రావడం వల్ల మీకు పర్ఫార్మెన్స్ వైజ్డ్ డేటా రీడ్ అండ్ రైట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. దీంట్లో మెమరీ వచ్చేసి ర్యామ్స్ వచ్చేసి బై ఫ్యాక్టరీ అవుట్లెట్ నుండి మీకు బయటకు వచ్చేటప్పుడు 2 ర్యామ్ స్లాట్స్తో వచ్చింది. 8+8 టోటల్ 16 GB ఆఫ్ ద ర్యామ్ ఉంది. ఈవెన్ మీరు 2 8ని తీసేసుకొని 2 16ని కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 32 అయినా చేసుకోవచ్చు, అప్ టు 64 వరకు కూడా సపోర్టబుల్ ఉంది. దీన్ని అలా మీరు అప్గ్రేడ్ చేసుకొని వాడుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సిస్టమ్ ఆన్ అవ్వడం పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. దీంతోపాటు మేము ఒక బ్యాగ్ కంపెనీ నుండి ఇచ్చాము. కంపెనీ డెల్ ఒరిజినల్ బ్యాగ్ ఒకటి డెలివరీ ఇచ్చాము. సిస్టమ్ అంతా రెడీ అయిపోయింది. బ్యాగ్తో పాటు కస్టమర్కి డెలివరీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ చిన్న, మీ అక్కకి ఇచ్చేయి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా టిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వ్యూ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.